Hello everyone, today's topic is majorities. 4-5 types of majorities ఉంటాయి. న్యూమరికల్స్ తీసుకొని చెప్తా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను లోక్సభను రెఫరెన్స్గా తీసుకుంటున్నా. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఎంత? 545. ఫస్ట్ మెజారిటీ సింపుల్ మెజారిటీ. టోటల్ స్ట్రెంత్ ఎంత లోక్సభలో? 545. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 500 మెంబర్స్ ప్రెసెంట్ ఉన్నారు. అందులో హాఫ్ అంటే 250 ప్లస్ 1 అంటే 250 కంటే ఎక్కువ ఓట్ చేస్తే అది సింపుల్ మెజారిటీతో పాస్ అవుతుంది. నెక్స్ట్ అబ్సల్యూట్ మెజారిటీ. టోటల్ స్ట్రెంత్ ఎంత? 545. అందులో హాఫ్ అంటే టోటల్ స్ట్రెంత్లో హాఫ్ ఎంత? 273 అంటే 273 ప్లస్ వస్తే ఆ బిల్ అబ్సల్యూట్ మెజారిటీతో పాస్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. 545 టోటల్ స్ట్రెంత్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 545లో 50 వేకెంట్ ఉన్నాయి. 50 వేకెంట్ ఉన్నాయి అంటే టోటల్ ఎంత? 495 ఉంటాయి. అందులో హాఫ్ అంటే 247.5 అంటే 248 అయింది. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ. ఇది 3 కేసెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కేస్ అండర్ ఆర్టికల్ 249. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 545లో ఆ రోజు 500 మెంబర్స్ ప్రజెంట్ ఉన్నారు. అందులో 2/3 అంటే 334 ప్లస్. నెక్స్ట్ అండర్ ఆర్టికల్ 368. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 450 మెంబర్స్ ప్రజెంట్ ఉన్నారు. అందులో 2/3 అంటే ఎంత? 300 అయింది. దట్ నెంబర్ షుడ్ ఆల్సో క్రాస్ హాఫ్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. అంటే హాఫ్ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఎంత? 273. అంటే ఇక్కడ ఓట్ చేసిన ఎంపీస్ ఇక్కడ ఓట్ చేసిన ఎంపీస్ ఈ నెంబర్ని క్రాస్ కావాలి. అట్లయితేనే ఆర్టికల్ 368 ద్వారా స్పెషల్ మెజారిటీ ప్రూవ్ అయినట్టు. నెక్స్ట్ అండర్ ఆర్టికల్ 61. ఇక్కడ చూడండి, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఎంత? 545. అందులో 2/3 అంటే ఎంత? 364. ఈ 364 మెంబర్స్ ఓట్ చేసి ఆర్టికల్ 61 ద్వారా బిల్ పాస్ అయినట్టు. ఇట్లా స్పెషల్ మెజారిటీ కింద. ఈ నెంబర్స్ అనేవి న్యూమరికల్స్, జస్ట్ అజ్యూమ్ చేసుకొని చెప్పిన సచ్ దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. నెక్స్ట్ లాస్ట్ వన్, స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ 50% ఆఫ్ ద స్టేట్స్. అంటే ఒక బిల్లుని పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అంతా 28, అందులో మోర్ దాన్ హాఫ్ అంటే 14+ స్టేట్స్ ఆ బిల్లుని అప్రూవ్ చేయాలి. అలా అయితే ఈ మెజారిటీతో బిల్ పాస్ అన్నట్టు. థ్యాంక్ యూ.